నమస్తే సెల్ న్యూస్ కి స్వాగతం। తెలంగాణ రాష్ట్రం ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పిఎంసి పరిధిలోని పార్వతపూర్ సత్యనారాయణపురం సోమవారం నాడు దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం ముఖద్వారం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, పిఎంసి మేయర్ అమర్ సింగ్, డిప్యూటీ మేయర్ శ్రీ కుర్రా శివకుమార్ గౌడ్, పిఎంసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ తుంగతుర్తి రవి ఈ సందర్భంగా దేవాలయాలు ఈ ప్రశాంతతకు నిలయాలుగా ముఖద్వారం ప్రారంభోత్సవంలోని వజ్రేష్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు అని వాటిని అభివృద్ధి చేసుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు। ఈ కార్యక్రమంలోని పిఎంసి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల శ్రీనివాస్ రెడ్డి, పిఎంసి కార్పొరేటర్లు, పిఎంసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పిఎంసి కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షులు, పిఎంసి కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు, పిఎంసి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు, పిఎంసి కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు, పిఎంసి కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు, పిఎంసి పార్టీ కార్యకర్తలు ఉన్నారు। శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి ఆన్లైన్ మాట్లాడు రెడీ ఉదయాన్నే ఉండు చలో। కరెంటు కానీ ఏది కావాలన్నా కానీ మా హయాంలో వాళ్ళకు ఫ్రీగా ఇప్పించేవాడిని నేను। ఇప్పుడు మా మన్మడు ఈ ఉదయరాజ్ గౌడ్ గారు వాళ్ళ తండ్రి అశోక్ కుమార్ గౌడ్ జ్ఞాపకార్థం కొరకు ఈ ముఖద్వారాన్ని సత్యనారాయణపురము శ్రీ శివ దుర్గా మల్లేశ్వర స్వామి ముఖద్వారాన్ని మనస్ఫూర్తిగా మేము నిర్మించి ప్రారంభించి ఇక్కడ వచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా, గౌరవ పెద్దలకు మేయర్ గారు, కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఈ వచ్చిన పూర్వ ప్రముఖులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్లకు కృతజ్ఞతలతో ముగిస్తున్నాను। భగవంతుని దగ్గర పనిచేయాలని ఆలోచన ముఖద్వారం ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మనందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం। భగవంతుడు ఒకటే అయినా మనం సంపాదించిన దాంట్లో 5-10 సాయం చేయాల్సిన వీళ్ళకి కోరుతూ ఉంటుంది। అలా తోచిన విధంగా ఈ గుడికి కానీ కాలనీకి కానీ ముఖద్వారం ఏర్పాటు చేసి మిగతా కార్యక్రమాలన్నీ కూడా ప్రజా కార్యక్రమాలు తీసుకెళ్తూ ఉంటాయి।
నిరుద్యోగ యువకుడు రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా అతను ఈ ప్రాంతంలో తాత పేరు కానీ నాయన పేరు కానీ నిలబెట్టాల్సిన కోరుతూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి, మనకు బాధ్యత ఉంది. కనుక ఈ కార్యక్రమానికి పెద్దలు సుధీరెడ్డి గారు, ప్రాంత మేయరు అమర్ సింగ్ గారు, డిప్యూటీ మేయరు శివకుమార్ గారు, అదేవిధంగా మహేష్ గౌడ్ గారు, మిగతా పార్టీ అధ్యక్షులు రవి గారు, మిగతా కార్పొరేటర్ అందరూ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ అందరూ వచ్చి దాన్ని విజయవంతం చేశారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలంతా తీర్చాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు ఉంది. కనుక ఖచ్చితంగా ఈ భగవంతుని కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా రాబోయే రోజులలో ఇది పెద్ద కాలనీ, దాదాపు 300 పైచీలకు ఎకరాలు ఉంటుంది. ఇంత పెద్ద కాలనీలలో ఈ టెంపుళ్ళు కానీ పార్కులు కానీ అవన్నీ కూడా రక్షించుకోవాలి, అవన్నిటిని కాపాడుకోవాలి. ఎక్కడ ఏం జరిగినా ఉదయ్కి చెప్తా ఉన్నా నేను, ఈ ప్రాంతంలో నీ తాత పేరు నిలబడాలంటే అన్నిటిని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉదయ్కి కానీ రవికి కానీ మిగతా అందరికీ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు తీర్చుతామని చెప్పి